ఈ ఇందులో ఉచ్చులో ఉండిపోయాం సార్. హోమ్ లోన్, కార్ లోన్ అనే ఉచ్చులో ఉండిపోయాం మేము. నాకు ఇప్పుడు పేరెంట్స్ కోసమే వర్క్ చేస్తాం కదా సార్. నన్ను ఒకళ్ళు అడిగారు when I started my career, what motivates you to work అని. That thing message in the end of the month says your salary has been credited motivates me to work. ఫస్ట్లీ ఈ అమ్మాయిని చూస్తే చాలా బాధేస్తుంది. బట్ ఈ స్టోరీ విన్నాక చూసాక నాకు ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ ఆన్ సైట్ లో జరిగిన ఒక విషయం గుర్తొచ్చింది. నేను అది వచ్చిన కొత్తలో ఆన్ షోర్ కింద నాకు ఏదో ఒంట్లో బాగాలేని సిచ్యువేషన్ అయితే, లేవలేని పరిస్థితి అయితే నేను మార్నింగ్ ఆన్ షోర్ మేనేజర్ కి, ఆబ్వియస్లీ ఫారినర్, నేను మెయిల్ పెట్టాను అనమాట. మెయిల్ పెట్టి ఇట్లా డీటెయిల్ గా మెయిల్ పెట్టి నాకు ఒంట్లో బాగాలేదు, నేను రావట్లేదు ఇవాళ అన్నట్టుగా డీటెయిల్ మెయిల్ పెట్టి ఆ రోజు సిక్ లీవ్ తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ డే మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మేనేజర్ పిలిచి, ఎందుకు అంత డీటెయిల్ గా మెయిల్ పెట్టావు, సింపుల్ గా ఒక టీమ్స్ లోనో చాట్ లోనో నాకు ఒంట్లో బాగాలేదు అని చెప్పి మెసేజ్ పెడితే సరిపోయింది కదా, అంత డీటెయిల్ గా ఎందుకు మెయిల్ పెట్టావు అంటే నాకు షాక్ అనిపించింది. ఇదేంటి, మనం ఇండియాలో ఎంత ప్రయాసపడతాం ఒక సిక్ లీవ్ కోసం కూడా, బట్ ఇక్కడ ఇంత సింపుల్ గా అలా తేల్చేసారు ఏంటి అని నేను అతను అడిగితే, సిక్ అనేది నీ హక్కు, క్యాజువల్ లీవ్ అనేది నీ హక్కు, అసలు లీవ్ అంటేనే నీ హక్కు, అది ఇక్కడ చాలా ఇదిగా ఫాలో అవుతారు. అన్ఫార్చునేట్లీ ఇండియాలో అసలు అలాంటి కాన్సెప్టే లేదు. మన లీవ్స్, మన ఓన్ లీవ్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద కూడా మనం తీసుకోవడానికి మన పైన ఉన్నవాడిని, ఆ పైన ఉన్నవాడిని కూడా పర్మిషన్ అడగాల్సి వస్తుంది. ఒక చిన్న సిక్ లీవ్ లేదంటే ఒక క్యాజువల్ లీవ్ అనేది కూడా ఇండియన్ ఎంప్లాయీస్ కి రైట్ కింద కూడా లేదు. ఏంటి అని అంటే, ఇండియన్ ఐటీ ఎంప్లాయీస్ లేబర్ యాక్ట్ కింద కూడా రారు చాలా స్టేట్స్ లో. మిగతా స్టేట్స్ ఎస్పెషల్లీ కర్ణాటక కానీ, తెలంగాణ కానీ, ఓల్డ్ ఆంధ్రప్రదేశ్ లేబర్ యాక్ట్. సో ఈ అమ్మాయి నిజంగా ఫైట్ చేసిన కానీ లేబర్ యాక్ట్ లో కూడా గెలవదని నా ఉద్దేశం.